అయ్యా అంత మంచిగా అన్నిటి కొంచెం ముంగడి ఓకేనా ఈ సర్పంచ్ ఎంపీటీసీలు ఎవరుంటారు పద్మ ఐలాపూర్ मनोज कुमार चिन्नराजा मैलापुर गणेश लालापुर दयापुर संगम धर्माराम गंगाधर वेंकटापुर शेखर नागलापेट रत्नाकर Timbapale, Alsaya, Timaba, Arzu, Kishanapalli, Venkatesh, Pornapet Srinivas K, Lavanya, Pornapet, Sai Kumar, Pornapet, जोगनपल्ली कल्लूर राजरेड्डी साई कुमार अर्पण कर दी बी मल्लम्मा अरुण अरुण ए राजप्पा जी मयूरी बी नरसయ్య किनपुर
మంది మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి హాస్పిటల్ పాలైపోయి మనం పెట్టిన డబ్బులు కొంత అంటే ఏ ప్రభుత్వం కూడా ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని 7 ఏళ్ల కింద ఉన్న ప్రభుత్వం ఇప్పుడు రెడ్డి గారు నిన్న మొత్తం 4 మండలాలు కలిసి అక్కడ పట్టణము 3 మండలాలు కలిసి 4 పట్టణంతో 4కి 85 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు ఈ ముఖ్యమంత్రి సాయం నుంచి ఏదైతే హాస్పిటల్ కూడా 52 మందికి 20,52,000 రూపాయలు 20,52,000 రూపాయలు మనం ఇస్తున్నాం. కొంత ఏదో 10 లక్షలు పెట్టడంలో కనీసం 1 లక్షలో 2 లక్షలో ఏదో విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఎన్ని తీసుకుపోయినా నూనె దాదాపు 200-250 మంది అక్కడ 180 మందికి వచ్చినాం. ఇలా 230 మంది మళ్ళీ ఒక్కొక్క 300-400 కూడా ఇక్కడ ఇచ్చేసినాం మనం ముఖ్యమంత్రి గారికి. ఇక్కడ మనము ప్రభుత్వాలు ఏం పని చేస్తున్నారో మనం కూడా ఆలోచించాలి. కొంత సహాయం ఇస్తున్నాయి, సహాయపడుతున్నాయి. బీమార్ అయిపోతే మనం ఒక పైసలు వెళ్ళి ఇంకా మనం రావనుకుంటాం. అటువంటిది మన ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోతే తప్పక సహాయం చేయాలి. పేదవాళ్ళు ఎత్తనే కష్టాల పాలు ఉంటారు కనుక వాళ్ళ కష్టాల నుంచి కొద్దిగా మనం సహాయం చేయాలని ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి సహాయం నుంచి కూడా మనకు డబ్బులు వస్తున్నాయి. 52 మంది మనం ఇలా తీసుకుంటాం. అదేవిధంగా ఒకటి రైతు బంధు, ఏదైతే వ్యవసాయం చేసే వ్యవసాయదారులకు రైతు బంధు ఏదైతే ఇస్తున్నామో ఆ రైతు బంధు తీసుకుని తప్పన ఆ ఇంటి మనిషి చనిపోతాయి. ఎవరైతే రైతు ఉంటాడో ఆ రైతు చనిపోతే ఆయన కుటుంబానికి రోడ్డు మీద వదలతో కుటుంబం అని చెప్పిన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దానికి కూడా రైతు బీమా పెట్టింది. బీమా పెట్టి 5 లక్షల రూపాయలు 8 రోజుల్లోనే మీ ఖాతాలో పడుతున్నాయి. ఆ విధంగా ఇచ్చిన కోసం కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు నుంచి చెప్పరి కార్తీక్ కూడా వాళ్ళ తండ్రి చెప్పాడు. ఆయన కొడుకు 5 లక్షల రూపాయలు మనం చెప్పుకుంటున్నాం. ఎన్నో విధాల అన్ని విధాల కళ్యాణ లక్ష్మి మొన్న తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మి మళ్ళీ నిన్న సత్కారం పెట్టినా మళ్ళీ పోతాయి. కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తున్నాం. ఎవరు అడగకుండా మన ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళ కోసం ఛాయల వాళ్ళ కష్టాలు ఉండద్దన్న ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి కూడా 1,116 రూపాయలు కూడా మనం ఇచ్చడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరికి ఏది కావాలన్నా ఏదో విధంగా లాభం కళ్యాణ లక్ష్మి కానీ ప్రభుత్వం ఏదో విధంగా ప్రతి మనిషికి లాభం జరిగే విధంగా ఒక్కొక్క ఇంటికి తప్పక లాభం జరిగే విధంగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రం కోసం మనందరం పోరాటం తెచ్చుకున్న రాష్ట్రం కనుక రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రభుత్వాన్ని మర్చిపోతూ ముఖ్యమంత్రి గారు చేసి సాయం మర్చిపోతూ ఎప్పటి కూడా ఎవడే చెప్తాడు ఎప్పుడే నీయడు. ఇప్పుడు బీజేపీ తిరుగుతాడు రోడ్ల మీద ఏమున్నా మనల్ని మనం పంచాయతీ పెట్టుకున్నాయి. కులమత భేదాలు లేపాలని చెప్పి చేసి మనందరం భక్తులు కదమ్మా. 34 ఏళ్ళ దేవుడు పోరాడు. ఇది 34వ సంవత్సరం నేను దీక్ష తీసుకోండి. నేను రాముల భక్తునే, హనుమంతుల భక్తునే, కానీ వాళ్ళే మేము రాముల భక్తులు అన్నట్టు మన అందరం కానట్టు జై శ్రీరామ్ హిందువులం అని చెప్పి అందరం హిందువులం కాదా. ఇక్కడ వేరే దేశంకి వెళ్ళి వచ్చినాం. మన గిట్ట అందరం ఇక్కడ ఉంటాం, భారతదేశంలో ఉంటాం, భారతదేశంలో బతుకుతున్నాం. మనందరం కూడా వాళ్ళంతా కన్ఫ్యూజ్ చేస్తారు. అబద్ధాలు 100% అబద్ధాలు. ఒక్కడు కూడా సత్యం ఉండదు దగ్గర. పట్టుకొనంతా వాడు చెప్తే పట్టుకొనాలని ఇంకా లోకల్ చెప్తారు, ఇంకా లోకల్ ఎంపీలు చెప్తారు. కొనని పట్ల చేయరు పట్ల అయ్యిందని చెప్పి పట్టు కొనాలని చెప్తున్నారు. కేంద్రం చెప్తున్నారు మనం ఏ పట్లైనా కానీ కేంద్రానికి ఇవ్వాలి. ఎక్సైజ్ తీసుకుంటే ఎక్సైజ్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ చేసుకుంటూ చేయాలి. అటువంటి నేను గుణం వేసాయి అని చెప్తే వాళ్ళంటారు వేయరంటే రైతులు పరేషాన్ చేస్తారు. వేసి మళ్ళీ పంచాయతీ పెడతాను కోసం అని ఏర్పాటు చేస్తున్నాక ఆ మాటలు బీజేపీ మాటలు ఎప్పటికీ నమ్మకుంది. వాళ్ళన్ని పచ్చబద్దాలు. ఒకనాడు ఉండే బీజేపీ అంటే ఒక సిద్ధాంతం గల పార్టీ అంటే వాజ్పేయి గారు ఉన్నప్పుడే సిద్ధాంతం గల పార్టీ. అప్పుడు నేను కూడా ఎన్నున్నాను. అప్పుడు రాజకీయం రాకుండా వాజ్పేయి సిద్ధాంతాలు నమ్ముతుంటే అంత మంచి నీట్గా పనిచేసేవారు బీజేపీ. కానీ ఇప్పుడు ఏం లేదు, అందాం కొడదాం గుర్తుకుందాం అన్న టైప్లో ఇప్పుడు బీజేపీ నాకు పారేది కనుక అటువంటి వాళ్ళు అబద్ధాలు చెప్పుకోవడం మన దగ్గర తిరుగుతారు. మేము ఇది చేస్తాం ఏం చేయరు. వాళ్ళు ఏవైతే పరిపాలించిన ప్రాంతాలలో మీరు కూడా తెలుసుకోవాలి. గుజరాత్ పరిపాలించే ప్రాంతాలు ఇప్పుడు 29 రాష్ట్రాల్లో దాదాపు 22 రాష్ట్రాల్లో వాళ్ళ పరిపాలన వస్తున్నాయి. ఆ పరిపాలనలో మన పెన్షన్ కానీ ఇటువంటి మన కార్యక్రమం చేసే సంక్షేమ కార్యక్రమం జరుగుతున్నాయని ఒకసారి తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా. పోదాం మనం కాదంటే గుజరాత్ పోదామా, ఇక్కడ వల్ల ప్రభుత్వం అక్కడ పోదాం. బస్సు పెట్టుకుని ఎంత తీసుకొని పోతాను నేనే బస్సు ఇచ్చి నేను అందరూ వస్తాను. అక్కడ జరుగుతున్నాయి అటువంటి కార్యక్రమాలని చెప్పి మనం కూడా రష్యా ఇదేంటి మేము ఇంతకంటే ఎక్కింది ఏమి రాష్ట్రాలు ఉన్న రాష్ట్రాలు ఎక్కారు. ఇక్కడ మేము ఇంతకంటే ఎక్కించడం మీద నమ్మేటోడు ఇప్పుడు ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం చేసి రైతులు కనుక వాళ్ళు ఎవరు నమ్మకుండా ఇలా కేసీఆర్ నాయకత్వంలో ఇంకా ముందు చాలా మంచి రోజులు వస్తాయి. మనకి ఇక్కడ 2 సంవత్సరాల నుంచి కరోనా ఏబట్టి మనకు వచ్చే ఆదాయం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు మనం నష్టం జరిగింది. ఇంకా ముందు భవిష్యత్తులో మనకి ఇంకేదో స్కీమ్స్ వస్తాయి. ప్రతి ఒక్కరికి ఏదో విధంగా లాభపడి హాయిగా ఉండాలి. ఆయన ఒకటే
తెచ్చుకున్న తెలంగాణ అందరూ సంతోషంగా కడుపు నుండి అన్నం తినాలి, కడుపు నుండి ఉండాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన దగ్గర తీసుకోబోతున్నారు కనుక దాన్ని మీరు అందరూ గుర్తుంచుకొని మన ఇలా ప్రభుత్వానికి ఎప్పటికీ అండగా ఉండాలి. ఇటువంటి కార్యక్రమం ఇంకా చేస్తాం, ఏవి కూడా వదిలిపెట్టలేదు. ఏ పార్టీ లేదు, ఎవరు ఇచ్చినా తీసుకుపోతున్నాను. ఇది మాకు ఓటే లేదు, మా పార్టీ కాదు కూడా ఎక్కడ కూడా అనుకుంటారు. ఎవరు ఇచ్చినా మన పార్టీ అయినా కాకుండా పేదవాళ్ళకి సాయం చేయాలని చెప్పి కళ్యాణ లక్ష్మి కూడా వీళ్ళు చూస్తున్నారు. ప్రభుత్వాలు ఏం చేస్తుంటే మా పార్టీకి మా కోటేశ్వరం ఇస్తాం అంటుంది. ఇప్పుడు మన పార్టీ కాదు, అందరూ సమానమే, ప్రజలందరూ పేదవాళ్ళు నడుచుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచనతో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏది ఇచ్చినా అందరూ సమానం. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేపు ఇల్లు వచ్చినా కానీ రాదిస్తున్నాం. అలా మన పార్టీ వాళ్ళకి వస్తా, మందికి వస్తా, తెలుగు వేరే పార్టీ వాళ్ళకి వస్తాం. అయినా అది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది, ఎవరైనా మన వాళ్ళే, తెలంగాణ ప్రజలంతా నా వాళ్ళే కనుక కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ ఎవరు కానీ డ్రా తీయాలని చెప్పి పెట్టడం జరిగింది. ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు తీసుకోవడంతో మీరు అందరూ దయచేసి ముఖ్యమంత్రి గారిని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మర్చిపోతుందని చెప్పి మీ అందరూ కోరుకుంటూ మీ అందరూ